E20 పెట్రోల్కు వ్యతిరేకంగా ఆప్ నేతలు నిరసన తెలిపేందుకు సిద్ధపడుతున్నారు. ఆప్ కన్వీనర్ మాజీ సీఎం కేజ్రీవాల్ ఇవాళ ఢిల్లీలో ప్రధాని నివాసం వరకు మార్చు చేరున్నారు. కేంద్రం అమలు చేస్తున్న E20 పెట్రోల్కు వ్యతిరేకంగా 2 లక్షల మంది సంతకాలతో కూడిన పిటిషన్ను ప్రధానికి అందజేయాలని కేజ్రీవాల్ భావిస్తున్నారు. E20 పెట్రోల్ వాడకం వల్ల వాహనదారులకు ఏ ప్రయోజనం లేదని, పైగా ఇబ్బందులు పడుతున్నారని, అలాంటప్పుడు E20 పెట్రోల్ ఎందుకు వాడాలని ప్రశ్నిస్తున్నారు కేజ్రీవాల్. ఇథనాల్ విధానం ఎందుకు లోపభూయిష్టంగా ఉందో ప్రధాని మోడీతో చర్చించాలని అనుకుంటున్నామన్నారు కేజ్రీవాల్. అయితే ఈ మార్చు భారీగా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే లాఠీ దెబ్బలకు భయపడని తనలాంటి 100 మందిని మాత్రమే ఈ మార్చుకు తీసుకువెళ్తానని కేజ్రీవాల్ క్లారిటీ ఇచ్చారు. E20 పెట్రోల్ వినియోగం విషయంలో 3 డిమాండ్లు చేస్తున్నారు ఆప్ కన్వీనర్. స్వచ్ఛమైన పెట్రోల్ వాడాలో లేకపోతే E20 పెట్రోల్ వాడాలో నిర్ణయించుకునే హక్కు వాహనదారులకు మాత్రమే ఉండాలని తెలిపారు. ఒకవేళ E20 పెట్రోల్ ప్రభుత్వం తప్పనిసరి చేయాలనుకుంటే అది సాధారణ పెట్రోల్ కంటే తక్కువ ధరలోనే అందుబాటులో ఉంచాలన్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గడంతో దేశంలో లీటర్ పెట్రోల్ను 84 రూపాయల కంటే తక్కువ ధరకే అందించాలని డిమాండ్ చేశారు.